ఫిఫ్త్ క్వెషన్ చాలా ఇంపార్టెంట్ అండి చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా అని ఇచ్చారు. అలాగే వై ఈజ్ ఈక్వల్ టు బి టాన్ థీటా అని ఇచ్చారు. ఏ వాల్యూ అడుగుతున్నారండి? వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై వై స్క్వేర్. ఓకే. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఏంటంటే ఈ ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకే. మనకిక్కడ ఏ ఉంది. ఏని అలా ఉంచేయండి. ఎందుకంటే మనకి డైరెక్ట్‌గా ఎక్స్ వాల్యూ ఉంది. డైరెక్ట్‌గా వై వాల్యూ ఉంది. అవునా కదా! ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి ఆన్సర్ వచ్చేస్తది. సో, దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంటే ఏ సైన్ థీటా. మరి ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుందండి? ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. అంటే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ బి స్క్వేర్ బై వై స్క్వేర్ అంటే ఏమవుతుందండి? బి స్క్వేర్ టాన్ స్క్వేర్ థీటా. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ క్యాన్సిల్. బి స్క్వేర్ క్యాన్సిల్. 1 బై సైన్ స్క్వేర్ థీటా అంటే కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ 1 బై టాన్ స్క్వేర్ థీటా అంటే కాట్ స్క్వేర్ థీటా. సో, ఇది మనకు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ అండి. కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా డైరెక్ట్‌గా వాల్యూ 1 అన్నమాట. సో, ఆన్సర్ ఈస్ 1.